నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామ శివారులోని జూలకంటి నుండి యథేచ్ఛగా నడుస్తున్న అక్రమ మట్టి దందా. గత 4 రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపుగా 500 ట్రిప్పుల మట్టి తరలించడంతో సమాచారం తెలుసుకున్న ఇరిగేషన్ డిఈ సుధాకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని 6 టిప్పర్లు 2 ఇటాచీలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై పోలీస్ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఇరిగేషన్ డి సుధాకర్ ఆరోపించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డివిజన్, హుస్నాబాద్ తనిఖీ చేసే పరిధిలో ముస్తాపూర్ విలేజ్ శివారులో గుట్టల మధ్యలో మాది జాలకుంట ఉన్నది. ఆ జాలకుంటలో మాకు పర్మిషన్ లేకుండా కరీంనగర్ టు వరంగల్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మా నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా గత 4 రోజుల నుండి అక్రమంగా చెరువులు ధ్వంసం చేసుకుంటూ ఎలాంటి బాధ్యత లేకుండా గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేసుకుంటూ అలాంటివి ఈ కుంట ఎంతో ఉపయోగం. ఎందుకంటే పశువులకు కానీ దానికి కానీ వ్యవసాయదారులకు అది నీటి నిల్వ కొరకు ఉండేది, దాన్ని ధ్వంసం చేశారు. ఇలాంటి ఎన్ని ట్రిప్పులు అంటే 1, 2, 3, 4, 6 ట్రిప్పులు ఉన్నాయి. ఆ ట్రిప్పులు మేము పోలీస్ స్టేషన్లో 500 ట్రిప్పుల వరకు తరలించారు. మా కుంటను ధ్వంసం చేశారు. అది ఎందుకు పనికిరాదు. ఇక దాన్ని మేము సీజ్ చేస్తున్నాం. ఆ పనిలో సీజ్ ఇటాచులు 2 గత 4-5 రోజుల నుంచి అక్రమంగా తరలిస్తారు. దీన్ని మేము పోలీస్ స్టేషన్ సీజ్ చేసి ఎంఆర్ఓ ఒక కాపీ, పోలీస్ స్టేషన్ కాపీ పెట్టి
దానిపైన చట్టపరంగా ఎలాంటిది చర్య తీసుకోవాలని కోరుతున్నాం. బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీవీసీ విండోస్ డోర్స్ అండ్ సామల్. ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీసీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మా వద్ద కలవు. అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్, ఐరన్ గ్రిల్ వర్క్స్ చేయబడును. బాలాజీ ఎంటర్ప్రైజ్ సామల్ అండ్ టింబర్ డిపోట్, ఎర్రగట్టుగుట్ట, కిడ్స్ కాలేజ్ జంక్షన్, హన్మకొండ.